రైట్ అండి. సరే మొదలు పెడదామా? ఇంకా 14 మందిలో మనం 4 పోను, 10 మంది వచ్చారు. ఓకే ఓకే. శ్రీలత గారు ప్రార్థన అండి. మీరు ఏంటి తను ఉన్నారు కానీ అన్మ్యూట్ లో ఉన్నారు. నేనే చేయనా? జై శ్రీకృష్ణ అండి. జై శ్రీకృష్ణ అండి. వీడియో ఆన్ చేసుకోండి. ఈ రోజు మీరు కూడా ఆన్ చేసే ఛాన్స్ ఉంటది మీకు. మాకేం కనపడట్లేదు మరి మీరు. ఈ రోజు ఓకే ఇప్పుడు వచ్చింది. ప్రార్థన గీతం పాడండి. వసుదేవసుతన్ దేవం కంసచానూరవర్ధనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం శ్రీకృష్ణౌ వందే జగద్గురుం. చాలా చక్కగా పాడారండి. అనుస్వరాలు కూడా చక్కగా పాడారు. చాలా బాగుంది. థ్యాంక్స్ అండి. జై శ్రీకృష్ణ అండి. జై శ్రీకృష్ణ. తర్వాత రాధమ్మ గారు దీప ప్రజ్వలన ఎవరు చేశారు? దీప ప్రజ్వలన మనకు జోష్న గారా? రైట్. ఆహా. నిషిద్ధైరప్యేభిర్లులితమకరందో మధుకరైః करैरिन्दोरन्तश्छुरित इव सम्भिन्नमुकुलः विधत्तां सिद्धिन्नो नयनसुभगामस्य सदसः प्रकीर्णः पुष्पाणां हरिचरणयोरञ्जलिरयम् शरदिन्दुनिभां शुभ्रवस्त्रैरलङ्कृतां कलहंसकृतावासां वरदां शारदां नुमः वरदां शारदां नुमः. ఇంకోటి జానకి గారిది కూడా ఉందండి. నిషిద్ధైరప్యేభిర్లులిత వరదాం శారదాం నుమః. ఇది జానకి నిషిద్ధైరప్యేభిర్లులితమకరందో మధుకరైః करैरिन्दोरन्तश्छुरित इव सम्भिन्नमुकुलः వినిపిస్తోందండి, బాగా వినిపిస్తోంది. विधत्तां सिद्धिन्नो नयनसुभगामस्य सदसः प्रकीर्णः पुष्पाणां हरिचरणयोरञ्जलिरयम् शरदिन्दुनिभां शुभ्रवस्त्रैरलङ्कृतां कलहंसकृतावासां वरदां शारदां नुमः. చాలా బాగా చేశారండి ఇద్దరు కూడాను. చక్కగా ఉంది అసలు. అట్లాగే రాధమ్మ గారు ఇవి రెండు కూడా గ్రూప్ లో కూడా ఒకసారి షేర్ చేయండి. సో మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, మన గీతా పరివార్లో దీప ప్రజ్వలనకి ఈ సంస్కృత శ్లోకం ఏదైతే ఉందో శారదాదేవి గురించి చాలా బాగుంటుంది. మీరు చక్కగా వినండి. ప్రతి అక్షరము, ప్రతి అనుస్వరము, ప్రతి విసర్గ చాలా చక్కగా ఉంటుంది అనమాట. పెట్టండి.
వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం యోగేశం సచ్చిదానందం వాసుదేవం వ్రజప్రియం ధర్మ సంస్థాపకం వీరం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ గురు చరణ కమలేభ్యో నమః. జై శ్రీకృష్ణ. ఈ రోజు శ్రీ భగవద్గీత యొక్క దివ్య ప్రయాణాన్ని ప్రారంభించిన తర్వాత అభ్యాసం యొక్క మొదటి స్థాయిని పూర్తి చేసినందుకు గుర్తుగా ఆనందోత్సవాన్ని జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. మేము భగవద్గీతతో కనెక్ట్ అయ్యాము. భగవద్గీత మన జీవితాల్లో ప్రవేశించింది. అది పరమాత్మ యొక్క అద్భుతమైన దయను, మన గత జన్మల పుణ్యము, మన పూర్వీకుల పుణ్యము, లేదా ఒక మహానుభావుని ఆశీస్సుని వల్లనో మొత్తానికి మనకు గీతతో ఎంత అనుబంధం ఏర్పడిందో మనకు తెలియదు. భగవంతుని అనుగ్రహం లేకుండా ఎవరు ఈ మార్గంలో నడవలేరు. కాబట్టి మనం గీతను ఎన్నుకోలేదని నమ్మకంగా మనం చెప్పగలం. అంటే దానర్థం మనమే గీత ద్వారా ఎన్నుకోబడ్డామని. కనుక అర్థవంతమైన మరియు ప్రామాణికమైన ప్రయత్నాలను మనం చేద్దాం. మనం వచ్చే అన్ని అడ్డంకులను అధిగమించి ఏవైనా స్వీయ సందేహాలు తలెత్తితే వాటిని పరిష్కరించుకోవడం. ఈ ప్రయాణం చిన్నదేమీ కాదు. మీరు ఏదో ఒక విధంగా భాగస్వాములైనప్పటికీ దీనిని మీ జీవితంలో అంతర్భాగంగా చేసుకోండి. ఇప్పుడు మీరు ఎటువంటి చింత లేకుండా 2వ, 3వ, 4వ స్థాయిల్లోకి త్వరలో వెళ్ళబోతున్నారు. మా ఐటీ బృందం యొక్క అద్భుతాల ద్వారా మీరు డైరెక్ట్ గా ప్రమోషన్ పొంది ముందుకు సాగేలా చేశారు. మీరు ఏ ఫారంను పూరించాల్సిన అవసరం లేదు, ఎలాంటి ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. మీకు ఫ్యాకల్టీలు కేటాయించబడతారు మరియు కాంటెంట్ పంపించబడుతుంది. ఇవన్నీ మీరుంటున్న వాట్సాప్ గ్రూప్ లోకి వస్తాయి. మీ వాట్సాప్ గ్రూప్ పట్ల అప్రమత్తంగా ఉండండి. మీరు భాష లేదా సమయాన్ని మార్చుకోవాలని అనుకుంటే లర్న్ గీత యాప్ లేదా మా పోర్టల్ online.learngita.com ద్వారా లేదా సేవికుల ఫోన్ నంబర్ ద్వారా లేదు హెల్ప్ లైన్ నంబర్ 1800203650 కాల్ చేయడం ద్వారా ఎప్పుడు ఎలాగైనా మార్చుకోవచ్చు. మేము ఈ ప్రయాణ మార్గంలో చాలా చిన్న చిన్న విషయాలను కూడా నేర్చుకున్నాము. మా సంవత్సరాల అన్వేషణ ముగింపు దశకు వస్తుంది. మేము సంస్కృత వర్ణమాలలు, వేద పఠనం మరియు మరెన్నో నేర్చుకున్నాము. మీలో కొందరు ఇంకా పరిపూర్ణతను సాధించి ఉండకపోవచ్చు, కానీ మనమందరము పురోగమిస్తాము. మీరు ఎటువంటి చింత లేకుండా త్వరలో 2వ, 3వ, 4వ స్థాయిల్లోకి వెళ్ళబోతున్నారు. లెవెల్ 1లో అద్భుతమైన గీతా గుంజన్ పరీక్ష ఉంది. మీ శిక్షకులు మీరు పంపిన మీ శ్రావ్యమైన గీతా పఠనం, ఆడియో మరియు వీడియో రికార్డింగ్లను సరిచేసి మీకు గీతా గుంజన్ సర్టిఫికెట్ ను అందజేశారు. ఎవరైనా తమ వీడియోను ఇంకా పంపకపోతే చింతించకండి, సంకోచించాల్సిన అవసరం లేదు. మీరు ఆలస్యం చేసినప్పటికీ మీరు మీ వీడియోని పంపించవచ్చు. మా దగ్గర మాత్రం ఆలస్యం కాదు. మా అంకితమైన వాలంటీర్లు మీ సర్టిఫికెట్ పొందడానికి ఖచ్చితంగా మీకు సహాయం చేస్తారు. ఈ ధృవీకరణ పత్రం నేరుగా శ్రీకృష్ణు నుండి వచ్చిన మీ గీతా పఠన ధృవీకరణ పత్రం మీకు చేరుతుంది. ఈ గీతా ప్రయాణంలో ముందుకు సాగుతున్నప్పుడు మీరు గీతను స్వయంగా కంఠస్థం చేసుకునే అవకాశం ఉంటుంది. మెమొరైజేషన్ పరీక్షలు ఉంటాయి. ఇవి ఐచ్ఛికం అయినప్పటికీ మీరు హృదయపూర్వకంగా ఆ అవకాశాన్ని పొందుతారు. 173 దేశాల నుండి సుమారు 8 లక్షల మంది ప్రజలు ఉదయం 5 గంటల నుండి రాత్రి 2 గంటల వరకు 18 టైం స్లాట్లలో 13 భాషల్లో 2000 జూమ్ తరగతుల ద్వారా భగవద్గీత నేర్చుకుంటున్నారు.
ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ఆన్లైన్ ప్రోగ్రాం. ప్రపంచవ్యాప్తంగా 8,000 మందికి పైగా వాలంటీర్ల కారణంగా ఇదంతా జరుగుతుంది. ఈ నిస్వార్థ గీతా జ్ఞాన యజ్ఞంలో మీరు కూడా స్వచ్ఛంద సేవకులు కావచ్చు. 42 విభిన్న విభాగాలు ఉంటాయి. ఇక్కడ మీరు సేవను అందించడానికి మీకు ఆసక్తి ఉన్న విభాగాన్ని ఎంచుకోవచ్చు. seva.learngita.com ని సందర్శించండి. మీకు నైపుణ్యం, సమయ లభ్యతకు సరిపోయే విభాగాన్ని ఎంచుకోండి. మీరు చేయగలిగేది కనీసం కాల్స్ చేయడం, దాని ద్వారా ఇతరులను ప్రేరేపించడం, వారికి స్వాగతం పలకడం, వారి జీవితంలో తెచ్చుకున్నందుకు వారిని అభినందించడం లాంటి సేవలు కూడా మీరు అందించవచ్చు. స్వామివారి ఆశీర్వాదం మరియు దైవానుగ్రహంతో మేము ఈ పని కొనసాగిస్తాము. దీని పరిపూర్ణత వైపునకు నడిపిస్తాము. ఈ ఆనందోత్సవాన్ని మనం ఎప్పటికీ మన జీవితంలో అంతర్భాగంగా మలుచుకుందాం. అటువంటి పురోగతిని, అభినందనలను మరియు శుభాకాంక్షలను మనస్ఫూర్తిగా కోరుకుందాం. మన జీవితంలో శాంతి మరియు ఆనందాన్ని ఒక రొటీన్గా పొందుదాం. అందరికీ పేరు పేరున ప్రత్యేక అభినందనలు మరియు ప్రణామాలు. జై శ్రీకృష్ణ. సో ఇప్పుడు మీరు ఆశుభాయ్ యొక్క ఉపన్యాసం కనుక శ్రద్ధగా వింటే, ఒకసారి కనుక మీరు దాన్ని గుర్తు చేసుకుంటే, ఆయన వెనక 13 భాషల్లో ఉన్నటువంటి భగవద్గీత పుస్తకాలు కనిపిస్తాయి, గీతా పరివార చేత ప్రచారం. అలాగే ఆయన వెనక ఒక సాధువు యొక్క పటం ఉంది. ఆయన ఎవరు? మన గీతా పరివారకు సంబంధించి పెద్ద గురువు గారు. ఆయన గోవింద్ దేవ్ గిరిజీ అన్నమాట. సో మీరు బాలరాముణ్ణి ప్రతిష్ట కనుక మీరు చూసి ఉంటే ఆన్లైన్ లో, మన ప్రధానమంత్రి అయినటువంటి శ్రీ మోదీజీ గారి యొక్క దీక్షను విరమింపజేసినటువంటి మహానుభావుడు అనమాట. అంతటి మహానుభావుడు ఆయన. ఈ మన ఆలయము ఏదైతే అయోధ్యలో రామాలయం ఉందో దానికి సంబంధించినటువంటి కోశాధికారి కూడా ఆయన అనమాట. సో అలాంటి మహానుభావుల యొక్క మార్గదర్శకంలో నడుస్తున్నటువంటి గీతా పరివార్ ఇది. రైట్ రాధమ్మ గారు, తర్వాత చెప్తా ఉన్నారు. వచ్చారా మేడం? జీసీ గారు వచ్చారు. జీసీ గారు ఇంకా మేడం రాలేదు కదా. రైట్. జీసీ గారు యొక్క ఇవాల్టి మన ఏమంటారు సత్సంగం లాంటిది. ఆయనతో మాట్లాడుతుంటే మనం జీసీ గారితో మాట్లాడినట్టు ఉండదు, ఒక సాధువుతో మాట్లాడినట్టు ఉంటుంది. సో ఏం మాట్లాడతారో చూద్దాం ఇవాళ. జై శ్రీకృష్ణ. ఆనందోత్సవానికి అందరికీ నేను సుస్వాగతం చెప్తున్నాను. గీతావృతులు ఆనంద్ గారికి, గీతా ఉపాసకులు ఉమాదేవి గారికి, నిత్య సేవికులు రాధమ్మ గారికి నేను స్వాగతం చెప్తున్నాను. అద్భుతమైన గీతా సాధన చేస్తున్న మీ అందరికీ నేను స్వాగతం చెప్తున్నాను. గురుస్మరణ శ్లోకాలు చెప్దాం అనుకున్నాను. అందరూ విందాం. మన గీతా పరివార్లో స్వామి వివేకానంద వారి ఫోటో ఉందన్నమాట. ఆయన చిత్రపటం ఉంది మన గీతా పరివారానికి. ఈ మహానుభావుడి యొక్క స్మరణ శ్లోకం చెప్పుకుందాం. ఓం నమః యతిరాజాయ, ఓం నమః శ్రీ యతిరాజాయ వివేకానంద సూరయే సచ్చిత్ సుఖ స్వరూపాయ స్వామినే తాపహారిణే. ఇప్పుడు మనము శ్రీ గీతాచార్య యొక్క స్మరణ శ్లోకాలు చెప్పుకుందాము. ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం వందే శ్రీ సద్గురుం గోవింద దేవగిరి స్వామినం. గురురేవ గతిః గురుమేవ భజే, గురునైవ సహాస్మి నమో గురవే. న గురోః పరమం శిశురస్మి గురోః, మతిరస్తి గురౌ మమ పాహి గురో. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః, పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్.
జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ ఓంకార అండి. పరబ్రహ్మము ఎంతో పరమోత్కృష్టమైనదనమాట. అది ఎంత మహత్తరమైనదో ఈ చిన్ని శ్లోకాల్లో వాళ్ళు మహర్షులు చెప్తున్నారు. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. ఓం స్మరణాత్ కీర్తనాద్వాపి శ్రవణాచ్చ జపాదపి బ్రహ్మ తత్ప్రాప్యతే నిత్యం ఓమిత్యేతత్పరాయణం. ఓం ఇతి స్మరణేనైవ బ్రహ్మజ్ఞానం పరావరం తదేకమోక్ష సిద్ధిం చ తదేవామృతమశ్నుతే. ఓమిత్యేకాక్షర ధ్యానాత్ విష్ణుర్విష్ణుత్వమాప్నుయాత్ బ్రహ్మా బ్రహ్మత్వమాపన్నః శివతామభవత్ శివః. ఈ శ్లోకాలకు అర్థం ఏంటంటే, ఏ మహానుభావుడైతే ఓంకార పరబ్రహ్మను ఉపాసన చేస్తాడో వాడు సాక్షాత్తు భగవత్ స్వరూపుడు అవుతాడంట. మనము ఓం అని ప్రతి మంత్రం ముందు ఓం అని వింటుంటాం. ఈ మంత్రం యొక్క మహాత్యాన్ని ఎంత మనం తపస్సు చేసినా తెలుసుకోలేమంట. అది అది ఇంకా 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 పెద్దగా అనిపిస్తుందంట. ఈ సంగీతం ఉపాసన చేసే వాళ్ళు ఓంకారాన్ని ఉపాసన చేస్తారన్నమాట. నేను ఈ సంగీత సాధన చేసేటప్పుడు ఓంకార పరబ్రహ్మ గురించి చదివినప్పుడు అనిపించింది, భగవంతుడా ఇంత మీ దయనైనా మీ దయ వల్ల మాకు ఇంతటి మహత్ జ్ఞానం కలుగుతుందని స్వామికి నేను నమస్కారం చేసుకుంటూ ఉంటాను. మనం కూడా గీత ఉపాసన చేసి ఓంకార ఉపాసన చేసి అనంతమైన ఆనందాన్ని పొందుదాం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ అండి. అసలు మనం గనక జీసీ గారిని వదిలేస్తే ఇంకా రాత్రంతా అలా చెప్తూనే ఉంటారు. మొత్తానికి వాళ్ళు మనల్ని వదిలేశారు ఆయన. రైట్, ఓకే అండి. సో ఎవరో ఒకరు సాధకుని తీసుకోండి, మనమే మాట్లాడుతుంటే వాళ్ళకు కూడా బోరింగ్ ఉంటుంది. మిథిలా మేధా పాపతో మొదలెట్టారనమాట, చిన్న పాపతో. కదా తొందరగా అయిపోవాలి. మిథిలా గారు చూడు, ఒక్క నిమిషం నాన్న, నువ్వు ఇటు అటు చూడకూడదు. మమ్మీ నాన్న డైరెక్షన్స్ నీకు అక్కర్లేదు, నీ మనసులో ఏముందో అదే చెప్పు. చెప్పు నాన్న. ఇలా చూడు, నా వంకే చూడు నాన్న, నా వంకే చూస్తూ పాడే. పాట పాడుతుందంట. పాడు నాన్న, పాడు నాన్న. ఇంకొంచెం దగ్గర పెట్టండి, దగ్గర ఫోన్ దగ్గర పెట్టుకో. మీది ఎప్పుడు ఇలాగే ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఫోన్ దగ్గర పెట్టండి. మీరు పట్టుకోండి ఫోన్, పోని పాప పాడుతూ ఉంటది. స్వామి భద్రకేవర సర్వమంగళం సర్వమంగళం. వెరీ నైస్. అలాగే మాట బాగా వినిపిస్తోంది, కదలకుండా అలానే చెప్పు నాన్న. నీకు ఎట్లా అనిపించింది? L1 లో 2 అధ్యాయాలు నేర్చుకున్నావు కదా, 12వ అధ్యాయం 15వ అధ్యాయం, ఎలా అనిపించింది నీకు? అలా అదిగో చెప్పాను నేను, అమ్మ వంక చూడకూడదు, నీ నిర్ణయాలు నీ మనసులో ఉన్నవే చెప్పాలి. ఓకేనా? చెప్పు, నీకు ఎట్లా అనిపించింది? గురువులందరితో ఇంటరాగేట్ అవ్వడం వల్ల ఎలా ఉంది?
మీరు అవన్నీ చెప్పకండి పిల్లల్ని, వాళ్ళంతా స్వతహాగా వాళ్ళ ఆలోచన చేస్తేనే బాగుంటుంది. ఓకే నాన్న, నేను చెప్తాను చూడు. 12వ అధ్యాయం 15వ అధ్యాయం నేర్చుకున్నావు కదా, ఆ తర్వాత ఏంటంటే మళ్ళీ L2 మొదలయ్యే లోపల నువ్వేం చేయాలంటే అవన్నీ కూడా అమ్మ యొక్క సహాయం తీసుకొని కంఠస్థం చేసి, ఓకే. అలాగే స్కూల్లో ఫంక్షన్స్ గట్రా ఏవైనప్పుడు కూడా నేను భగవద్గీత శ్లోకాలు చెప్తాను మేడం అని చెప్పి చక్కగా పాడు, తప్పులు లేకుండా పాడు. ఓకేనా నాన్న? Actually- దానివల్ల ఏమవుతుందంటే నీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంకా పెరుగుద్ది అనమాట. ఓకేనా? యాక్చువల్లీ సార్ నేను స్కూల్లో డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు సెలెక్ట్ అయినాను సార్ భగవద్గీత దానికి. ఓకే. దాంట్లో రన్నర్ అప్ గా వచ్చేసింది అనమాట. నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళలేకపోయింది, ఎందుకంటే Okay. తను ఉచ్చారణ సరిగ్గా లేదు అని. అందువల్లే నేను దీంట్లో జాయిన్ చేయించాను సార్. అవునండి, అవును. మీకు గీతా పరివార్ కాకుండా బయట మీకు ఎన్నో సంస్థలు ఉంటాయి, ధార్మిక సంస్థలు. వాళ్ళందరూ నేర్పిస్తారు కానీ శుద్ధ సంస్కృత ఉచ్చారణ ఇక్కడ మాత్రమే నేర్పిస్తారు. కాబట్టి మీ పాపను అలాగే మీరు కాంపిటీషన్స్ కి ఇప్పుడే పంపకండి, చక్కగా నేర్చుకోనివ్వండి, ఎటువంటి తప్పులు లేకుండా. అప్పుడు కావాలంటే పంపుదురు కానీ. ఏనాన్న, ఏ క్లాస్ నువ్వు? సెకండ్ క్లాస్ కదా, రైట్ నాన్న. స్కూల్లో టీచర్స్ చెప్పేటువంటి లెసన్స్ చక్కగా నేర్చుకుంటూ దాంతో పాటు దీన్ని కూడా నేర్చుకో. ఓకేనా? రైట్ అండి, చాలా సంతోషం నాన్న. జై శ్రీకృష్ణ. తర్వాత జానకి గారు అండి, సత్తుల అలా వాడదాం. జానకి గారు. జై శ్రీకృష్ణ అండి. శ్రీకృష్ణ అండి. ముందుగా ఆన్ చేసుకోండి కెమెరాలు. చేశారు చెప్పండి మీరు. దొంతిని లక్ష్మి, గొంటి జ్యోత్స్న, జమ్మి స్వాతి గారు వీళ్ళందరూ ఆఫ్ లో ఉన్నారు. తయారవుతున్నారండి వాళ్ళు. మీరు పాడండి జానకి గారు. పాడండి. ముందుగా గీతా పరివార్ లో మాకు ఇంతలాగా అడుగడుగున గైడెన్స్ ఇచ్చి ప్రతి అక్షరం ఎలా స్పష్టంగా ఉచ్చరించాలి అనేది నేర్పించిన గురువులైన మాకు ఇప్పుడు ఈ L1 లో గురువులైన ఆనంద్ కుమార్ గారికి, ఉమా గారికి, అలాగే జీసీ గారికి, టెక్ అసిస్టెంట్ గా ఎంతో సపోర్ట్ నిచ్చిన రాధమ్మ గారికి చాలా చాలా కృతజ్ఞతలు. అయితే ఇప్పుడు మేము మామూలుగా భగవద్గీత ఎప్పుడు మామూలుగా తెలుగులాగా చదివాము. ఇప్పుడు ఆ తెలుగులో సంస్కృతంలో ఎలా ఉచ్చరించాలి అనేది మాకు ఈ భగవద్గీతలోనే కాకుండా ఇక్కడ సంస్కృతం ఈ అవగాహనతో ఇతర సంస్కృత స్తోత్రాలు వల్లించేటప్పుడు కూడా ఓహో అంటే విష్ణు అలా చదివించేటప్పుడు ఈ అక్షరం పలకాలి అనేది మాకు ఇక్కడ కూడా చాలా బెనిఫిట్ అయ్యిందండి. అవునండి, అవును. చాలా చాలా కృతజ్ఞతలు. అంతా జై శ్రీకృష్ణ అండి. అంతా కూడాను మన యొక్క భాగ్యం. అంతే, మనం అందరం ఇక్కడ కలుసుకోవడం అన్నది ఆ భగవంతుడు. ఇందాక ఆశుభయ్య చెప్పారు కదా, ఆ భగవంతుడు దయ, లేదంటే ఒక గురువు గారి ఆశీర్వాదం లేదా మహానుభావుల ఆశీర్వాదం ఉంటే తప్పితే మనం ఇక్కడికి రాలేమన్నమాట. సో మనకి ఇది వచ్చింది కాబట్టి చాలా సంతోషం. మీరు ఏమైనా పాడుతున్నారా? అవునండి, అందమాచార్య పాడతారు. సతులాలా ఓ సతులాలా చూడరే శ్రావణ బహుళాష్టమి కతలాయ నడిరేయి కలిగే శ్రీకృష్ణుడు సతులాలా ఓ సతులాలా చూడరే శ్రావణ బహుళాష్టమి కతలాయ నడిరేయి కలిగే శ్రీకృష్ణుడు పుట్టేయపుడే చతుర్భుజాలు శంకు చక్రాలు ఎట్ట ధరించెనే ఈ కృష్ణుడు పుట్టేయపుడే చతుర్భుజాలు శంకు చక్రాలు ఎట్ట ధరించెనే ఈ కృష్ణుడు అట్టే కిరీటము ఆభరణాలు ధరించి ఎట్టనెదుటనున్నాడు ఈ కృష్ణుడు అట్టే కిరీటము ఆభరణాలు ధరించి ఎట్టనెదుటనున్నాడు ఈ కృష్ణుడు ఎట్టనెదుటనున్నాడు ఈ కృష్ణుడు సతులాల ఓ సతులాల చూడరే శ్రావణ బహుళ
బహుళాష్టమి కతలయ నడిరేయి కలిగే శ్రీకృష్ణుడు వచ్చి బ్రహ్మయు రుద్రుడు వాకిటను తీంచగాన్ ఇచ్చగించి వినుచున్న నీ కృష్ణుడు ముచ్చటాడి దేవకితో ముంచి వసుదేవునితో హెచ్చిన మహిమలతో ఈ కృష్ణుడు ముచ్చటాడి దేవకితో ముంచి వసుదేవునితో హెచ్చిన మహిమలతో ఈ కృష్ణుడు హెచ్చిన మహిమలతో ఈ కృష్ణుడు సతులాల ఓ సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి కతలయ నడిరేయి కలిగే శ్రీకృష్ణుడు కొదమీరా మరి నందగోపునకు యశోదకు ఇదివో తా బిడ్డడాయ ఈ కృష్ణుడు అదన శ్రీ వెంకటేశుడై అలమేల్ మంగగోడి ఎదుటనే నిలుచున్నాడి కృష్ణుడు అదన శ్రీ వెంకటేశుడై అలమేల్ మంగగోడి ఎదుటనే నిలుచున్నాడి కృష్ణుడు ఎదుటనే నిలుచున్నాడి కృష్ణుడు సతులాల ఓ సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి కతలయ నడిరేయి కలిగే శ్రీకృష్ణుడు కలిగే శ్రీకృష్ణుడు కలిగే శ్రీకృష్ణుడు ఓకే చాలా బాగా పాడారండి. ఎంత బాగా పాడారో అసలు మేము అలా వింటూ ఉండిపోయాం. అసలు సంగీతం నేర్చుకుంటున్నారా మీరు? అవునండి, నేర్చుకుంటున్నాను. చాలా సంతోషం, చాలా సంతోషం. బాగుందండి, చక్కగా పాడుతున్నారు. దీన్ని కంటిన్యూ చేయండి. L2, L3, L4 ఏది వదలకండి, అన్ని కంప్లీట్ చేయండి. అట్లాగే మీరు జాబ్ చేస్తున్నారా? లేదండి. రైట్, హౌస్ వైఫ్. రైట్. సో మీరు ఎప్పుడైనా సరే ఆడవాళ్ళందరూ ఒక కిట్టి పార్టీ చేసుకున్నప్పుడు, లేదంటే వ్రతాలు గట్రా చేసుకున్నప్పుడు గీతా పరివార్ గురించి వాళ్ళకు కూడా చెప్పండి. ప్లస్ వీలైతే అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక చాప్టర్ ఏదైనా వాళ్ళ ముందర చదవండి. ఎప్పుడైనా చదవచ్చు కదా భగవద్గీత, దానికి ఏమి లేదు. సో అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది అనమాట. అంటే శుద్ధ సంస్కృత ఉచ్చారణతో ఎలా నేర్చుకున్నారు అనేది వాళ్ళకి తెలుస్తుంది. చెప్పడం వేరు, మనల్ని స్వయంగా వాళ్ళు చూడటం వేరు కదా. సో అది ప్రయత్నం చేయండి. ఓకే అండి. జై శ్రీకృష్ణ అండి. మీనా రాథోడ్ గారు అమ్మా జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ అండి. అమ్మా అందరికీ ధన్యవాదాలు. ఎంత నా జన్మ ధన్యమో. అసలు నాకు తెలుగే సరిగ్గా రాదు నిజంగా చెప్పాలంటే. అటువంటిది నేను శ్లోకాలు నేర్చుకొని తెలుగు కూడా బాగా ఇంప్రూవ్ చేసుకోగలుగుతున్నాను. అండ్ వేరే శ్లోకాలు చదివే దగ్గర కూడా చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది నాకు. అందుకు మీ అందరికీ పేరు పేరున పాదాభివందనాలమ్మా. అందరికీ, సార్కి, మీకు అందరికీ కూడా జై శ్రీకృష్ణ. నేను గవర్నమెంట్ టీచర్ని, బయాలజికల్ సైన్స్ చెప్తాను. నావి 2 యోగా క్లాసులు నడుస్తాయి. యోగా క్లాస్ లో ఈ శ్లోకాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మొత్తం కంప్లీట్ గా నేర్చుకున్న తర్వాత నేను కూడా మొదలు పెడతాను యోగా క్లాస్ లో. అందరికీ చెప్తున్నాను దీని గురించి. నా ప్రయత్నం నేను చేసిన, కాకపోతే నాకు కొంచెం సమయం ఇబ్బంది అవుతుంది. ఈ మధ్య ఇప్పుడు హాలిడేస్ వచ్చినప్పుడు మొత్తం మళ్ళీ రివిజన్ చేసుకొని వీడియో చేసి ఆడుతాను. నాది మొత్తం కంప్లీట్ గా నేర్చుకొని. అండ్ ఇంకొకసారి అందరికీ కూడా ధన్యవాదాలు. నేను చిన్న భజన కృష్ణుడిది. అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం రామనారాయణం జానకీ వల్లభం అచ్యుతం మీరు ఎక్కడ ఉంటారండి? కేశవం మీ నెట్ ఇష్యూ ఉందండి రాథోడ్ గారు.
మీ నెట్ నెట్ ఇష్యూ ఉందండి. డిస్టర్బెన్స్ వస్తుందండి. మీరు ఉండేది ఎక్కడ? అమ్మ నేను ఉండేది నిజామాబాద్ డిస్ట్రిక్ట్. నిజామాబాద్ అయితే బాగానే ఉండాలి మరి. నిజామాబాద్. ఓకే. నిజామాబాద్ బాగానే ఉంది. మీరు మొబైల్ డేటాతో కనెక్ట్ అవుతున్నారా, వైఫై తో కనెక్ట్ అవుతున్నారా? అన్న నేను మొబైల్ డాటాతోనే కనెక్ట్ అవుతుంది. అవునా? అదే మీకు కొంచెం సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టుంది. మొత్తం అంతా రైట్. ఇప్పుడు వినిపిస్తుందన్న? ఇప్పుడు వినిపిస్తుంది, బాగానే వినిపిస్తుంది. పాట బాగా వినపడుతుందండి. మీ భజన పాట వచ్చేసరికి మొత్తం బ్రేక్ అయిపోతుంది. తంబూరం అవునా? వింటున్నట్టు ఓకే. ఇప్పుడు ఒకటే దగ్గర నిలబడి పాడతాను మరి. సరే, ఓ పని చేయండి, మీరు ఆ నెట్ వీడియో ఇష్యూ ఆపేసి. ఉందని బయటకు వచ్చాను, గ్రౌండ్ బయట నిలబడి. అదే అర్థమైంది, నాకు అర్థమైంది. మీరు బయటకు వచ్చి చేస్తున్నారు. వీడియో ఆపేసేయండి, వీడియో ఆపేసి పాడేయండి. అప్పుడు కొంచెం ఇంప్రూవ్ అవుతుందేమో చూద్దాం. ఓకే ఓకే అన్న. రైట్, పాడండి. ఇప్పుడు అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం రామనారాయణం లేదు లేదు, అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం రామనారాయణం జానకి వల్లభం कौन कहते हैं भगवान आते नहीं कौन कहते हैं రాథోడ్ గారు, మీరు అసలు లేదండి. तुम मेरा के जैसे बुलाते नहीं तुम मेरा के जैसे बुलाते नहीं. వస్తలేదా అన్నయ్య? లేదండి, హలో? లేదు, బాగా బ్రేక్ అయిపోతుంది. పిలుస్తామండి. తర్వాత ట్రై చేద్దాంలేండి కాసేపు అయిన తర్వాత. ఓకేనండి. మీరు ఇంకా డాబా పైకి అయినా వెళ్ళగలిగితే ఇంకా బెటర్ ఏమో. మీరున్న ప్లేస్ లో అయితే లేదు. ఓకే, రైట్. రామచంద్రం గారు అండి, అందరికి నమస్కారాలు. నేను శ్లోకాలు చదువుతానని చెప్పాను కదండి. అవునవును. ఒక 5 శ్లోకాలు మాత్రమే చదువుతా. 12-15 శ్లోకాలు చదవడానికి వీలు లేదు. లేదు చదువు, వేరే చదువుతా. అది పాడండి. ఓకే. 1వ అధ్యాయంలో 32 శ్లోకం ఉన్నది, చదువుతా. రైట్. మీరు ఆ శ్లోకం చదివిన తర్వాత ఆగండి. రైట్, చదవండి, నేను వింటాను. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిన్నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. మీరు గీతా పరివార్లో నేర్చుకుంటే ఇలా పాడతారు. రైట్, ముందు నేర్చుకున్నాను కదండి, అట్లా పాడండి. అందుకోసం నెక్స్ట్ కూడా పాడండి. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాని తథా శరీరాని విహాయ జీర్ణాన్యన్యాని సంయాతి నవాని దేహి. ఇది ఇది ఏంటంటే దేని గురించి చెప్తున్నాడంటే, భగవంతుడు ఎలాగైతే చిరిగిన బట్టల్ని మనం వదిలేసి కొత్త బట్టలను వేసుకుంటామో అలాగే మనలో ఉన్నటువంటి ఆత్మ కూడా, జీవాత్మ కూడా ఈ శరీరం శిథిలం అయిపోయిన వెంటనే ఈ శరీరాన్ని వదిలిపెట్టి ఇంకో శరీరానికి వెళ్తుంది. అది దాని అర్థం. పాడండి 3వ శ్లోకం. కొన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాను సార్. పర్వాలేదు, మీరు ఏదైనా పాడండి, పర్లేదు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మా తే సంగోస్త్వ కర్మణి. ఇది అందరికీ తెలిసిందే. 2వ అధ్యాయంలో 47 శ్లోకం అందరూ తెలుసు. అవును, అది. సో నీ కర్మను నువ్వు చేయు,
కర్మ ఫలితం గురించి నువ్వు ఆలోచించకు, అలాగే ఆ ఫలితానికి కారణమని నువ్వు అనకు, అలాగని కర్మ చేయకుండా ఉండకు. రైట్? ఉండదు. ఓకే. అప్పుడప్పుడు ఇట్లాంటి విషయాలు అక్కడక్కడ చెప్తామని ఇవి గుర్తుండిపోయినాయి స్వామి. రైట్, పాడండి, తప్పేం లేదు, పాడండి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి. మీ వాయిస్ కూడా వినపడటం మీకు లేదు కూడా సార్. నెట్ మీకు సరిగ్గా కూడా లేదు. అధిగచ్చతి. ఓకే, రైట్. నెట్ ఇష్యూ వచ్చింది. తర్వాత 4వ అధ్యాయంలో 39వ శ్లోకం. తర్వాత శ్లోకం పాడండి, 5వ శ్లోకం. ఇదిగో మ్యూట్ చేశానండి. వినపడలేదా సార్? అయిపోయాయా? 5 శ్లోకాలు అయిపోయా? దివ్యమా పాడండి. మ్యూట్ లోకి వెళ్ళిపోయారు మీరు. ఏంటి రాధమ్మ గారు? రైట్, పాడండి. దివ్యమాధరం దివ్య గంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం. ఇది 5వ శ్లోకం. ఇది విశ్వరూప దర్శనం 11వ అధ్యాయం. 11వ శ్లోకం విశ్వరూప సందర్శనం. దివ్యమాల్యాంబరధరం దివ్య గంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం. దివ్య మాల్యాంబరధరం, దివ్యమైనటువంటి మాలలు ధరించున్నాడు, దివ్యమైనటువంటి వస్త్రాలు ధరించాడు, అలాగే దివ్యమైనటువంటి గంధాలేపనం ఉన్నాయి. సర్వాశ్చర్యమయం దేవం అనంత విశ్వతోముఖం, అంతటా ఆశ్చర్యమయంగా అంతటా ఆయనే కనిపిస్తున్నాడు, ఆయన ముఖాలే కనిపిస్తున్నాయి. అదే విశ్వరూప దర్శనం. రైట్, బాగుంది, చాలా బాగా పాడారు. మీరు మా శ్రీకాకుళం నుంచి వచ్చారు కదండి మీరు? లేదు, కరీంనగర్ నుంచి అండి. కరీంనగర్. మీరు లెక్చరర్, హెడ్ మాస్టర్ కదండి? హెడ్ మాస్టర్ మీరు, నాకు గుర్తున్నారు. ఓకే, చాలా సంతోషం, చాలా సంతోషం. సో మీరు ఇప్పుడు నేను ఎలా పాడానో అలా చక్కగా నేర్చుకుని పిల్లల ముందు పాడండి, అసలు వాళ్ళు ఎంతో ఇన్స్పైర్ అవుతారు. సో దీనికి మీకు ఎంతో సాధన అవసరం. మీరు హెడ్ మాస్టర్ అయితే అవ్వచ్చు, కానీ ఈ భగవద్గీతకు సంబంధించి ఈ శుద్ధ ఉచ్చారణ మీరు కంపల్సరీగా ఇలాగే నేర్చుకుంటూ వెళ్ళండి, చాలా బాగుంటుంది. ఓకే అండి. సో మీరు ఇంకా ఏమైనా చెప్పదలుచుకుంటే చెప్పండి. రామచంద్రం గారు, మాది కూడా కరీంనగర్ డిస్ట్రిక్ట్. మునుపు మీది తనాలి మాది తనాలి అంటున్నారు రాధమ్మ.